చర్య చేసేసాడు కొడుకు. ఇన్స్టెంట్గా అయితే ఆవిడ అదే చేసింది. ఇన్స్టెంట్గా ఆ రివాల్వర్ అయితే అవతల బాల్కనీ నుంచి కింద పడిపోయింది, అప్పుడు ఉంటే చంపేసిద్దామో మీరు అన్నట్టు. కానీ ఇన్స్టెంట్గా అక్కడ బాటిల్ ఉంది, ఫుల్ బాటిల్, అది తీసి ఆడిని చావాలనే ఆ నెత్తి పగలగొట్టింది, హెడ్ కూడా చీలిపోయింది, తను కూడా చావాలనుకుంది. ఆ ఇన్స్టింక్ట్, హ్యూమన్ ఇన్స్టింక్ట్ దీంట్లో అక్కడ ఒక ఫుల్ బాటిల్ కనిపించింది, దాన్ని పట్టుకొని విషయంలాగా దాన్నే భావించి గట్టగట్టగట్టగట్ట తాగేసింది. వాడు చావలేదు, తనకే చావలేదు. అప్పుడు నెమ్మదిగా తనకి అంటే చంపడం ఎంత నేరం, చచ్చిపోవాలనుకోవడం కూడా అంతకంటే నేరం. అప్పుడు ఒక ఎడ్యుకేషనిస్ట్గా తనకు కాన్షియస్ వర్క్ చేస్తుంది. అప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా చచ్చిపోలేదు కదా, తర్వాత చచ్చిపోవచ్చు కదా అనుకుంటే, తర్వాత విచక్షణలోకి వస్తాం. వచ్చి వాడిని బాగుపరచాలనుకున్నది ఇంక తన వల్ల కాలేదు, గివప్ చేసింది. తను చావాలనుకోవడం కరెక్ట్ కాదు అని చావుని ఇండైరెక్ట్గా కొని తెచ్చుకుంటూ అలా వదిలేసింది. ఇది కొడుకులోని మార్పుకి ఇది ట్రిగ్గర్ పాయింట్ అయింది. వాడు ఎన్నాళ్ళు తను చేసిన తప్పు, తన తాలూకు వ్యవహారం ఎలా ఉందో ఇప్పుడు అమ్మను చూస్తాడు భయం వేస్తుంది. అమ్మ ఎంతైనా వాడు బాగా పెరిగిన కుర్రాడు, మదర్ తాగుతుంటే మదర్ తాగి రోడ్డు మీద పడిపోతుంటే వాడు కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది. వాడు దానికోసం మానేలేదు, కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే తల్లిని సింగిల్ పేరెంట్, తల్లిని తీసుకెళ్ళి ఇంట్లో చేర్చాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఈ వాళ్ళలోని ఈ గొడవ వదిలిపోద్ది. ఆవిడకి ఏదో ఎగ్జామ్ కదా రాయాలనుకుంటుంది, అలా అని చెప్పి రాయాలనుకుంది. ఆవిడ కండిషన్ కూడా అది. ఆ కండిషన్ ప్రకారం వాడు చదువుతున్నాడు. ఆవిడ చదవడం కావాలి, వాడికి ఇంకొక లైఫ్ అవ్వడం కావాలి. వాడికి ఇంకొక లైఫ్ అవ్వడం కోసం మొదటానికి లైఫ్ వేయించిన తల్లి ఎంతవరకైనా వెళ్తుంది. అలా అంతవరకు వెళ్ళింది. అంతవరకు వెళ్ళి వాడికి ఓ బ్రహ్మాండమైన ఇంకో జీవితాన్ని ప్రసాదించిందండి. ఇది సార్ గుణశేఖర్ గారు, సార్ ఈ సినిమా ఈ సబ్జెక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది లోకల్ సబ్జెక్ట్ కాదు సార్, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నట్టు, అంటే మీకు తెలిసిన సబ్జెక్ట్. అంటే దీన్ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించారు మీరు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు దురంధర 2 ఎంత దాదాపు నాకు తెలిసి 2000 కోట్లకు దాకా రీచ్ అవుతున్న సందర్భంలో సారా అర్జున్ పాత్ర కూడా దీంట్లో ఉంది. అలాంటి టైంలో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని మీరు ఇతర లాంగ్వేజ్లో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు సార్? ఆమెకున్న క్రేజీ కానీ ఈ సబ్జెక్టు అంతా ఇన్ఫ్యాక్ట్ చూస్తుంది కదా, అది చేసుంటే బాగుండేదేమో కదా సార్, హిందీ ఇట్లా మిగతా లాంగ్వేజెస్. అది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక దర్శకుడిగా, ఒక కథకుడిగా ఇది దురంధర్ రేంజ్ సక్సెస్ అవుద్ది అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్పాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఆడియన్స్ మీద పెట్టుకున్న నమ్మకంతో ఇది చాలా పెద్ద హిట్, కమర్షియల్ హిట్ అవుద్దనే తీశాను. ఎందుకంటే అబోవ్ ఆల్ నాగేంద్ర కుమార్ గారికి, ప్రభు గారికి, వీళ్ళకి తెలుసు నేను అబోవ్ ఆల్ కమర్షియల్ డైరెక్టర్ని. నేను పూర్తిగా ఆఫ్ బీట్లో తీసే డైరెక్టర్ని కాదు. సో అందుకని ఆ కమర్షియల్ మేటర్ని మెయింటైన్ చేస్తూ ఇది కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవుద్దనే ఆదరిస్తారనే నేను తీశానండి. సో మీరు అన్నట్టు ఇది నేషనల్ సబ్జెక్ట్ కాదండి, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. ఇది మీరు ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో పాపులర్ అయిన అడాలసెన్స్ అనే సిరీస్ వచ్చింది. మన సినిమా తీస్తున్నాం అప్పటికి, మన సినిమా మొదలెట్టిన తర్వాత వచ్చింది అడాలసెన్స్ అనే సిరీస్, అడాలసెన్స్ ఏజ్ మీద. మరి అదే మన సబ్జెక్టు, సెన్సేషన్, వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది అది. సో అలా నమ్మాను నేను. ఇప్పుడు సారా అర్జున్కి దురంధర్ తర్వాత వచ్చిందని అంటే మనం ముందే సైన్ చేసాం కదా. మనకి దురంధర్ తర్వాత మనం రిలీజ్ అనేది ముందుగానే అనుకుని ఉంటే, ఈ రెండో పార్ట్ కూడా వచ్చిన తర్వాత అనుకుంటే, మీరు అన్నట్టు ఈ మన వాళ్ళు చూస్తారు కాబట్టి మార్కెటింగ్ వాళ్ళు, అప్పుడు కమర్షియల్గా నాకు ఇంకొంచెం పెద్ద ప్లస్ అయి ఉండేదేమో. కానీ అది అందుకని ఇచ్చేసుకోలేదు. ఇప్పుడైతే మనం యాసిడ్గా తమిళ్, హిందీ ఉందండి. ఇప్పుడు ఓటీటీలో నెక్స్ట్ వేరే ప్లాట్ఫామ్లో మీకు తమిళ్లోను, హిందీలోను ఇది వైడర్ ఆడియన్స్కి మాత్రం రీచ్ అయ్యే ఏర్పాటు ఆల్రెడీ జరిగిందండి. అంటే సేమ్ డేట్ కాదండి, కాదు. ముందు ఓన్లీ ఈటీవీ విన్లో అండి ఇప్పుడు చూసేది. విఘ్నేష్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ ముందు మీ పర్ఫార్మెన్స్ గురించి ఎవరు అంతగా ఎక్స్పీరియన్స్ చేయలేదు, అంటే తెలియదు కాబట్టి. సో వెన్ పీపుల్ వాచ్ ద ఫిలిం, మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కానీ అప్రిషియేషన్ అంతా మీ వైపు తిరిగింది. ఐదర్ భూమిక గారు ఉన్నా కూడా, సారా అర్జున్ గారు ఉన్నా కూడా, మీరు చూపించిన
ఎమోషన్స్ కానీ మీరు చూపించిన మీ క్యారెక్టర్ ఆర్క్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అయితే మీరు